ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరలోక ఆశీర్వాదాలు వాటి కొరకు ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజున. ప్రభు అప్పుడు అలాంటి సమయాల్లో అడుగుతుంటాడమ్మా, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? దేం వెతుకుతున్నావు? నువ్వు వెతకవలసింది వెతకట్లేదు, ఏడవలసిన వారి కొరకు ఏడవట్లేదు. మనము వ్యర్థమైన వాటి కొరకు ఏడుస్తున్నాం, అవసరం లేని వాటి కొరకు ఏడుస్తున్నాం, పనికిరాని వాటి కొరకు ఏడుస్తున్నాం. లోకములో రేపో ఎల్లుండో అంతరించిపోయే వాటి కొరకు ఏడుస్తున్నాం. లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు ఏడుస్తున్నాం, బంధువుల కొరకు ఏడుస్తున్నాం, ఆరోగ్యం కొరకు ఏడుస్తున్నాం, ఆర్థిక సమృద్ధి కొరకు ఏడుస్తున్నాం. కానీ ఏడవలసింది ఎవరి కొరకు అంటే యేసయ్య రాకడ కొరకు ఏడవాలి, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఏడవాలి. అన్నిటికంటే భారంగా నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడవాలంట. హ్యూమన్ నేచర్ ఏంటంటే వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తారు. కానీ వాస్తవమైన ప్రార్థన ఏంటంటే మనం చేయవలసింది నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి.